హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ ఛానల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో, ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరు? సో, లాస్ట్ 2 వీడియోస్‌లో ఇప్పటికి 15 వర్డ్స్ అయితే నేర్చుకున్నాం మనము. సో, ఈరోజు వీడియోలో ఇంకొక 10 వర్డ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చెప్పబోయేవి కూడా యాజ్ యూజువల్‌గా ఆఫీస్‌లో యూజ్ చేసే 10 వర్డ్స్ అయితే చెప్తాను. అవి ప్రతిరోజు మీరు మీటింగ్స్‌లో అండ్ అలాగే ఈమెయిల్స్‌లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి జస్ట్ హెడ్స్ అప్ ఇస్తున్నానండి. మనము ప్రతిరోజు ఆఫీస్‌లో యూజ్ చేసే వర్డ్స్ వాటి అర్థాలు చెప్తున్నాను నేను. సో థట్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడకుండా కాస్త ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తూ ఉంటారు మీరప్పుడు. ఈ వీడియోలో కూడా చాలా క్లియర్‌గా ఒక పదం తీసుకొని దాన్నసలు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? దాని తెలుగు అర్థమేంటి? అండ్ అలాగే ఇంగ్లీష్ అర్థమేంటి? దాంతో పాటు ఐటీ ఆఫీస్‌లో ఎలా యూజ్ చేస్తారు? నార్మల్ ఆఫీసెస్‌లో ఎలా యూజ్ చేస్తారు? అనేది ఎగ్జాంపుల్స్‌తో సహా తెలుగు, ఇంగ్లీష్‌లో చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాజ్ యూజువల్‌గా మీకు స్క్రీన్‌లో డిస్‌ప్లే చేస్తాననమాట. వీడియో పాజ్ చేసుకొని అయితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేకపోతే ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. సో థట్ మీరు రిపీటెడ్‌గా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వర్డ్స్ వినేసి వదిలేయడం కాదండి. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ. మీరు ఎప్పుడైతే ఆ వర్డ్స్ ప్రతిరోజు మీరు ఆచరణలో పెడతారో అప్పుడే మీకు ఆ పదాలు గుర్తుంటాయన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక మాటల సందర్భంలో రోజుకొక్క పదమైనా యూజ్ చేసేలాగా మీరు టార్గెట్ పెట్టుకోండి. మీకు తెలియకుండానే మీరు చాలా పదాలు నేర్చుకుంటారు. సో, ఫస్ట్ వర్డ్ వచ్చి ఎక్నాలెడ్జ్‌మెంట్. సో, చూడండి ఇక్కడ ఎక్నాలెడ్జ్‌మెంట్ అది ఎలా పలకాలో కూడా ప్రొనౌన్సియేషన్ కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి అది రిపీట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు దీని తెలుగు అర్థం తెలుసుకుందాము. మీకు వాడుక భాషలోనే చెప్తున్నాను. సో దట్ ఇంకా కాస్త అర్థమవుతదని. సో, ఎక్నాలెడ్జ్‌మెంట్ అంటే చూసినట్టు చెప్పడం అనమాట. సో, టు సే యూ రిసీవ్డ్ ఆర్ నోటీస్డ్ సంథింగ్. యూజువల్‌గా మీరు వింటూ ఉంటారు కదా! ఎక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ పంపించారు అది ఇది అని చెప్పి. సో, ఇప్పుడది ఐటీలో ఎలా వాడతారు, నార్మల్ ఆఫీస్‌లో ఎలా వాడతారనేది ఎగ్జాంపుల్స్‌తో సహా మెన్షన్ చేశాను చూడండి. ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ప్లీజ్ సెండ్ ఎక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద టికెట్. అంటే ఏంటంటే, టికెట్ చూసినట్టు చెప్పడం అనమాట. చెప్పండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఇది ఎక్కువగా మెయిల్స్‌లో కూడా పెడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాం. కైండ్లీ సెండ్ యువర్ ఎక్నాలెడ్జ్‌మెంట్ ఫర్ దిస్ ఈమెయిల్. అంటే ఈమెయిల్ చూసినట్టు చెప్పడం. అర్థమైందా? సెకండొచ్చి స్కెడ్యూల్. యూజువల్‌గా అందరూ ఈ పదాన్ని కాస్త తప్పుగా పలుకుతూ ఉంటారనమాట. షెడ్యూల్ అంటూ ఉంటారు. కాదండి. దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చూడండి అక్కడ మెన్షన్ చేశాను. స్కెడ్యూల్ అని పలకాలనమాట. సో, ఇప్పుడు తెలుగు మీనింగ్ చూద్దాము. స్కెడ్యూల్ అంటే జస్ట్ టైమ్ ఫిక్స్ చేయడం అనమాట. కాల్ స్కెడ్యూల్ చేశారా? అది ఇది అని చెప్పి వింటూ ఉంటారు కదా మీరు. దాని ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఇంకాస్త క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. టు ఫిక్స్ ఏ టైమ్ ఫర్ సంథింగ్. ఇప్పుడిది ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. వి విల్ స్కెడ్యూల్ ద సిస్టమ్ అప్డేట్ టునైట్. అంటే ఏంటంటే సిస్టమ్ అప్డేట్ రాత్రి టైంకి ఫిక్స్ చేద్దాం అని చెప్పి. సో, ఒక టైమ్‌ని ఫిక్స్ చేయడం అనే దానికి స్కెడ్యూల్ అనే పదాన్ని వాడుతూ ఉంటాము. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. లెట్స్ స్కెడ్యూల్ ద టీమ్ మీటింగ్ ఫర్ టుమారో. అంటే ఏంటంటే రేపటి కోసం టీమ్ మీటింగ్ టైం ఫిక్స్ చేద్దాము అని చెప్పి. సో, ఐ హోప్ మీకిప్పుడు స్కెడ్యూల్ అంటే మీనింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, నేర్చుకున్నారు కదా! ఇప్పుడు థర్డ్ వర్డ్ చూద్దాము. థర్డ్ వచ్చి డెడ్‌లైన్. ఈ పదం చాలా కంగారు పెడుతూ ఉంటుంది. దీని అసలు అర్థం ఏంటో తెలుసుకుందాము. సో, ఇది చూడండి డెడ్‌లైన్ అంటే ఏంటంటే చివరి తేదీ అని చెప్పి. యూజువల్‌గా ఎక్కువ ఆఫీస్‌లో వింటూ ఉంటారు. డెడ్‌లైన్స్ మీట్ అయ్యారా లేదా అని చెప్పి. దాని ఇంగ్లీష్ అర్థం కూడా చెప్తున్నాను చూడండి. లాస్ట్ డేట్ ఆర్ టైమ్ టు కంప్లీట్ ఏ టాస్క్. మన టాస్క్ కంప్లీట్ చేయడానికి ఉన్న చివరి తేదీ లేకపోతే టైం అనమాట. ఇప్పుడు ఐటీలో ఎలా వాడతారు అనేది చూద్దాము. చూడండి ఒక ఎగ్జాంపుల్. కంప్లీట్ ద టెస్టింగ్ బిఫోర్ ద డెడ్‌లైన్. అంటే ఏంటంటే చివరి తేదీకి ముందే టెస్టింగ్ పూర్తి చేయండి అని చెప్పి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నార్మల్ ఆఫీసుల్లో ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా చెప్తున్నాను చూడండి. ద రిపోర్ట్ సబ్మిషన్ డెడ్‌లైన్ ఈస్ ఫ్రైడే. అంటే ఏంటంటే రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ శుక్రవారం అని చెప్పి.
సో, ఇప్పుడు అర్థమైంది కదా! దీన్నే మీకు కుదిరితే ఒక చిన్న ఎగ్జాంపుల్ కామెంట్ సెక్షన్‌లో రాసి పంపించండి. సో, దానివల్ల మీకు ఈ పదం ఎలా వాడాలో ఇంకాస్త అర్థమవుతుంది. ఫోర్తొచ్చి ఫాలో అప్. అస్సలిష్టం లేనిది అందరికి. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఫస్ట్ దీని ప్రొనౌన్సియేషన్ చూద్దాము. ఫాలో అప్ మీకు అర్థమవ్వడానికి బ్రాకెట్‌లో తెలుగులో కూడా రాసి పెట్టాను. అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ అడగడం, లేకపోతే మరొకసారి వాళ్ళకి గుర్తు చేయడం అనమాట. యూజువల్‌గా మీరు వింటూ ఉంటారు కదా! ఫాలో అప్ చేశారా అని చెప్పి. ఫాలో అప్ మెయిల్స్ పెడుతూ ఉంటారు. అంటే ఏంటంటే జస్ట్ టు చెక్ అగైన్ ఆర్ కంటిన్యూ కమ్యూనికేషన్. అంటే మీరు ఆల్రెడీ చెప్పిందే మరొకసారి వాళ్ళకి గుర్తు చేయడం, లేకపోతే మళ్ళీ అడగడం అనమాట. ఏమైంది వర్క్ ఎక్కడి వరకు అయింది అని చెప్పి. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐయామ్ సెండింగ్ ఏ ఫాలో అప్ ఆన్ ద ఓపెన్ ఇష్యూ. అంటే ఏంటంటే ఓపెన్ ఇష్యూ గురించి మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈస్ ఏ ఫాలో అప్ రిగార్డింగ్ యెస్టర్‌డేస్ డిస్కషన్. అంటే ఏంటంటే నిన్నటి చర్చకి సంబంధించి మళ్ళీ అడుగుతున్నాను అని చెప్పి. ఆఫీసులో ఈ ఫాలో అప్స్ అనేవి చాలా కామన్ అనమాట. ఫాలో అప్ మీటింగ్స్, ఈమెయిల్స్ ఎప్పుడూ ఉంటుంటాయి. ఫిఫ్త్ వర్డ్ వచ్చి అలైన్. సో, ఒకసారి ముందు ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. అలైన్ అంటే ఏంటంటే ఒకే అభిప్రాయం మీద రావడం. యూజువల్‌గా ఏంటంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. లేకపోతే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆఫీస్‌లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ మీద ఉంటారు కదా! లెట్స్ అలైన్ ఆన్ దిస్ అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే మనం ఒక అభిప్రాయం మీదకి వద్దాము అని చెప్పి. దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు బీ ఆన్ ద సేమ్ పేజ్ ఆర్ ఇన్ అగ్రీమెంట్ అని చెప్పి. మీకిప్పుడు ఇంకాస్త అర్థమవ్వడానికి ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. లెట్స్ అలైన్ ఆన్ ద డిప్లాయ్‌మెంట్ ప్లాన్. అంటే ఏంటంటే డిప్లాయ్‌మెంట్ ప్లాన్‌పై అందరం ఓకే అనుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వి నీడ్ టు అలైన్ అవర్ స్ట్రాటజీ విత్ కంపెనీ గోల్స్. అంటే ఏంటంటే కంపెనీ లక్ష్యాలకు మన వ్యూహం సరిపోవాలి అని చెప్పి. మరీ కాంప్లికేట్ తెలుగు అనుకోకండి. మీకు కాస్త అర్థం అవ్వాలని చెప్పి ఇలా మెన్షన్ చేశాను. సింపుల్‌గా ఒకే అభిప్రాయం మీద ఉండడం అందరం. దాన్నే అలైన్ అంటారు. సిక్స్త్ వర్డ్ వచ్చి స్ట్రాటజైజ్. ఈ పదం పలకడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. మీకు అందుకే ప్రొనౌన్సియేషన్‌లో కూడా చాలా క్లియర్‌గా ఆ వర్డ్‌ని స్ప్లిట్ చేసి పెట్టాను కదా! సో దట్ మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూడండి. మీకు అర్థమవుతుంది. సో, దీని తెలుగు అర్థం ఏంటంటే ముందుగా మంచి ప్లాన్ చేయడం అనమాట. అంటే టు ప్లాన్ స్మార్ట్‌లీ ఫర్ ఫ్యూచర్ యాక్షన్. దీన్నే మనం ఇంకాస్త వాడుక భాషలో ఎలా పలుకుతామంటే స్ట్రాటజీ ఏంటి అది ఇది అంటూ ఉంటాం కదా! అదే అనమాట. ఇప్పుడు దీనికి ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము చూడండి. వి నీడ్ టు స్ట్రాటజైజ్ ద రిలీజ్ ప్లాన్. అంటే ఏంటంటే రిలీజ్ ప్లాన్‌ని ముందుగా బాగా ప్లాన్ చేయాలి అని చెప్పి. అలాగే ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను చూడండి. లెట్స్ స్ట్రాటజైజ్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ టార్గెట్స్. అంటే ఏంటంటే వచ్చే క్వార్టర్ టార్గెట్స్ కోసం ప్లాన్ చేద్దాము అని చెప్పి. మీరెప్పుడు వాడే పదాన్ని ఇంకాస్త ప్రొఫెషనల్‌గా వాడితే కాస్త వినడానికి కూడా అందంగా ఉంటుందనమాట. సెవెంత్ వర్డ్ వచ్చి ఇవాల్యుయేట్. చూడండి ప్రొనౌన్సియేషన్‌లో కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాను. 1కి 2 సార్లు ఆ పదాన్ని పలికి చూడండి. అండ్ అలాగే ఇప్పుడు దాని తెలుగు అర్థం చూద్దాము. ఇవాల్యుయేట్ అంటే చెక్ చేసి అంచనా వేయడం అనమాట. అర్థమైందా? టు ఎగ్జామిన్ కేర్‌ఫుల్లీ అండ్ మేక్ ఏ జడ్జ్‌మెంట్. సో, ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. వి ఆర్ ఇవాల్యుయేటింగ్ సిస్టమ్ పెర్ఫార్మన్స్. అంటే ఏంటంటే సిస్టమ్ పనితీరుని అంచనా వేస్తున్నాము అని చెప్పి. అర్థమైంది కదా! ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ద మేనేజర్ విల్ ఇవాల్యుయేట్ యువర్ ప్రెజెంటేషన్. అంటే ఏంటంటే మేనేజర్ మీ ప్రెజెంటేషన్‌ను అంచనా వేస్తారు అని చెప్పి. సో, ఐ హోప్ మీకిప్పుడు ఇవాల్యుయేట్ అంటే అర్థమేంటో తెలిసింది గదా! ఇప్పుడు ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఈ పదంతో ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేసి కుదిరితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎయిత్ వర్డ్ వచ్చి మానిటర్. నెక్స్ట్ వచ్చి మానిటర్ అనమాట. అంటే ఏంటంటే గమనిస్తూ ఉండడం. యూజువల్‌గా మీరు ఈ పదాన్ని కూడా ఎక్కువ వింటూ ఉంటారు. మేనేజర్ నన్ను మానిటర్ చేస్తున్నారు. లేకపోతే లీడ్స్ నా వర్క్‌ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు అని ఈ పదాన్ని ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా! అంటే జస్ట్ టు కంటిన్యూస్‌లీ వాచ్ ఆర్ ట్రాక్ అనమాట. మీరు చేసే పనిని ఒకళ్ళు గమనిస్తూ ఉండడం.
అదే మానిటర్ అంటే. ఇప్పుడు దానికి ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. వి మానిటర్ సర్వర్స్ 24/7 అంటే ఏంటంటే సర్వర్స్‌ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాము అని చెప్పి. అర్థమైంది కదా! ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ద సూపర్వైజర్ మానిటర్స్ టీమ్ పెర్ఫార్మన్స్ అంటే ఏంటంటే సూపర్వైజర్ టీమ్ పనిని గమనిస్తారు అని చెప్పి. సో, ఐ హోప్ మీకు ఈ పదం చాలా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ వే మీరిప్పుడు ఈ పదంతో ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేసి చూడండి. ఈజీనే కదా ఇప్పుడు. ఐ హోప్ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నైన్త్ వర్డ్ వచ్చి కోఆర్డినేట్. సో, నెక్స్ట్ వచ్చి కోఆర్డినేట్. చూడండి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా మెన్షన్ చేశాను క్లియర్‌గా. అంటే ఏంటంటే కలిసి పని చేయడం. దాని ఇంగ్లీష్ మీనింగ్ కూడా మెన్షన్ చేశాను చూడండి. టు ఆర్గనైజ్ వర్క్ బిట్వీన్ టీమ్స్ ఆర్ పీపుల్. మీరు ఈ పదాన్ని ఎప్పుడు వింటూనే ఉంటారు. ఆఫీస్‌లోనే కాదు కాలేజ్‌లో కూడా వింటూ ఉంటారు. కోఆర్డినేషన్ ఉండాలి దేనికైనా అది ఇది అంటూ ఉంటారు కదా! అదే అనమాట. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. కోఆర్డినేట్ విత్ ద డెవాప్స్ టీమ్ ఫర్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే డెవాప్స్ టీమ్‌తో కలిసి డిప్లాయ్ చేయడం. మీరక్కడ ఏం చేస్తున్నారు? కలిసి పని చేస్తున్నారు కదా! అదే కోఆర్డినేట్ అంటే. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. షీ కోఆర్డినేట్స్ ఆల్ క్లయింట్ మీటింగ్స్ అంటే ఏంటంటే ఆమె అన్ని క్లయింట్ మీటింగ్స్ చూసుకుంటుంది అని చెప్పి. సో, చూసారా మీరిప్పుడు ఎన్ని పదాలు నేర్చుకున్నారో? దీన్ని వాడుకలో పెట్టడం ఒకటే ఆలస్యం మీరు. 10థ్ వర్డ్ వచ్చి డాక్యుమెంట్. డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ అంటే ఏంటంటే రిపోర్ట్ లేక వివరాలు రాయడం. దాని ఇంగ్లీష్ మీనింగ్ కూడా మెన్షన్ చేశాను చూడండి. టు ఫార్మలీ రికార్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ప్లీజ్ డాక్యుమెంట్ ద కాన్ఫిగరేషన్ చేంజెస్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ మార్పుల్ని రాయండి అని చెప్పి. అందుకే ఎక్కువ అంటూ ఉంటారు డాక్యుమెంట్ చేశారా దీన్ని అని చెప్పి. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. డాక్యుమెంట్ ద మీటింగ్ మినిట్స్ అంటే ఏంటంటే మీటింగ్ నోట్స్ రాయండి అని చెప్పి. ఇవన్నీ మీరు రోజు వినే పదాలే. కానీ వీటిని ఎలాంటి సందర్భంలో వాడాలి అనేది మీకు తెలియాలి. ఐ హోప్ ఈ వీడియోతో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమాత్రం మొహమాట పడకుండా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. కన్ఫర్మ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఇక నుంచి మీరు కూడా ప్రొఫెషనల్‌గా మాట్లాడండి. సో, యాహ్! ఈ 10 వర్డ్స్ అయితే ఈరోజు వీడియో అండి. ఎలా అనిపించింది వీడియో? బావుందా? మంచిగా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుందా? మీకు ప్రోగ్రెస్ ఏమన్నా కనిపిస్తుందా? వర్డ్స్ నేర్చుకుంటున్నారా లేదా? నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా, మీరు ఎంత కష్టపడి వీడియోస్ ఇన్నా, అది ఆచరణలో పెట్టకపోతే మీకు గుర్తుండదండి. మీకు అర్థమైంది కదా! నేనిచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు సొంతంగా సెంటెన్స్ ఫార్మ్ ఈ వర్డ్స్‌తో మీరు సొంతంగా సెంటెన్స్ ఫార్మ్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో పంపించండి. లాస్ట్ 10 వర్డ్స్ చేసి వీడియో పెట్టినప్పుడు ఆ 10 వర్డ్స్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కావ్య నాకు పంపించారనమాట. కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది చూడండి లాస్ట్ వీడియోకెళ్ళి. ఆమె చాలా బాగా నేను చెప్పిన వర్డ్స్‌తో సెంటెన్స్ ఫార్మ్ చేసి పంపించారు. చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ మీరు కూడా అన్ని సెంటెన్సెస్ పంపించకపోయినా అట్‌లీస్ట్ మీకు నచ్చినయి ఏయో 3, 4 పదాలన్నా తీసుకొని నాకు కామెంట్ సెక్షన్‌లో ఫ్రేమ్ చేసి పంపించండి. ఏం కాదు మిస్టేక్స్ ఉంటాయని కంగారు పడకండి. అందరికీ కొత్తే అందరం నేర్చుకునే ఫేజ్‌లోనే ఉన్నాము. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీకు రెక్టిఫై చేసి చెప్తాను. నేను ఒకప్పుడు అలా పదాలు నేర్చుకుని చాలా పదాలు నాకు తెలియకుండానే నేను నేర్చుకున్నానన్న విషయం నాకు అర్థమైంది. అందుకే నేను ఈ వర్డ్ సిరీస్ చేస్తున్నాననమాట. నాకు హెల్ప్ అయింది. మీకు కూడా ఏదో ఒక రోజు హెల్ప్ అవుతుంది అని. నెక్స్ట్ 10 వర్డ్స్ వీడియో చేయమంటారా? చెప్పండి నాకది గూడా. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే తెలిసిందే కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.